పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 15వ అధ్యాయము నుండి తీసుకొనబడింది. ఈ యొక్క లూకాసు వార్తలోని 15వ అధ్యాయాన్ని గాస్పల్స్ ఇన్ ద గాస్పల్ అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈనాటి సువిశేషములో ఈ యొక్క 15వ అధ్యాయము మనకు అనేకమైనటువంటి విషయాలను, ముఖ్యంగా 3 ముఖ్యమైన ఉపమానాలను వివరిస్తూ ఉంటూ ఉంది. అందులో ఒక ముఖ్యమైన ఉపమానమే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానాన్ని మనము ఆలించినప్పుడు, మననం చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితమే కళ్ళకు కట్టినట్టు ఆ యొక్క ఉపమానంలో ఇమిడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి పాత్రలు మన జీవితంలో కూడా తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఆ విధంగా మనము కూడా ఏదో ఒక సమయంలో జీవించే ఉంటాం, తప్పిపోయి ఉంటాం మన యొక్క పాపపు జీవితం ద్వారా. మన యొక్క పాపముల ద్వారా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఇది మంచి అవకాశము మనందరికీ. ఒకవేళ మనందరము కూడా ఇదిగో దేవుని నుండి దూరముగా పాపముతో వెళ్ళిపోతూ ఉంటే, ఆ తప్పిపోయిన కుమారుడులాగా ఈరోజు ఏ విధంగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కనివిప్పు కలిగి తిరిగి ప్రభువు చెంతకు వచ్చి, తన తండ్రి చెంతకు వచ్చి తన తండ్రి ప్రేమను ఏ విధంగా పొందుకున్నాడో, ఈ తపస్సు కాలంలో కూడా మనము కూడా మన పాపమును విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చినట్లయితే అదే ప్రేమను మనందరం కూడా పొందుకొని జీవిస్తూ ఉంటాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ప్రేమను నువ్వు చవి చూడడానికి, నీ పాప జీవితాన్ని ఈరోజు ఈ తపస్సు కాలంలో విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మనందరం కూడా మన పాపాన్ని విడిచిపెడదాం. ప్రభు యొక్క నిత్య ప్రేమను మనం పొందడానికి ఈ తపస్సు కాలంలో ప్రయత్నం చేద్దాం. ఆమెన్.